మమ్మీ, గణేశుడి పాట చాలా బాగుంది. అవునా? థ్యాంక్ యూ. ఇంకేమైనా వినాలనుకుంటున్నావా? అవును, నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. ఓ అలాగా. అయితే నీకోసం ఒక అయ్యప్ప స్వామి పాట పాడతాను, ఓకేనా? ఓకే. ఓకే. శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప. సత్యము జ్యోతిగా వెలగునయ్యా, నిత్యము దానిని చూడుమయ్యా, పరుగున మీరు రారయ్యా, శబరిమలకు పోవుదము. హరిహర మానస సుతులైన సురుల మొరలను ఆలించి, ధరణిలో తాను జన్మించి 14 నివసించి, గోరడవిలో బాలునిగా సర్పము నీడలు పవలింప, వేటకు వచ్చిన రాజునకు పసిబాలునిగా కనిపింప, మణికంఠాయను నామముతో పెంచిరి రాజులు మురిపముగా, స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు. గురువాసమున చదివింప, గురుపుత్రుని దీవింప, మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో, మాతాపితలను సేవించి మహిషిని తాను వధించి, శబరిగిరిలో వెలసెనుగా మనలను ధన్యుల చేయుటకు. అయ్యప్ప అను నామముతో శిలారూపమున తానున్న జ్యోతి స్వరూప మహిమలతో భక్తుల కోర్కెలు తీర్చునయా. మార్గశిరాన మొదలెట్టి 40 దినములు దీక్షతో శరణుని భజనలు చేయుచు, ఇరుముడి కట్టి పయనింప, భోగికి ముందు చేరాలి, పంబలో స్నానము చేయాలి, 18 మెట్లు ఎక్కాలి, స్వామిని మనము చూడాలి. మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయాన సర్వం వదిలిన సప్త ఋషులకు జ్యోతిగా దర్శనమిచ్చునయా. మకర జ్యోతిని చూడాలి, తిరువాభరణం చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. నెయ్యాభిషేకం స్వామికే, తేనాభిషేకం స్వామికే, చందనాభిషేకం స్వామికే, పూలాభిషేకం స్వామికే. కర్పూర హారతి తనకెంతో, పాయసమంటే మరి ఎంతో, శరణు అన్న పదం ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికి, ఇష్టం ఇష్టం స్వామికి. హరిహరాసనం స్వామిది, సుందర రూపం స్వామిది, కన్నుల పండుగ మనదేలే, జన్మ ధరించుట మనకేలే. శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం శరణమయ్యా, శరణం శరణం మా స్వామి, దరికి చేర్చుకో మా స్వామి. శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం శరణమయ్యా, శరణం శరణం మా స్వామి, దరికి చేర్చుకో మా స్వామి. వేదశ్రీ నచ్చిందా నీకు? నాకు చాలా నచ్చింది మమ్మీ. థ్యాంక్ యూ.